చిచ్చి జగనన్న కంట్లో భయం ఉండదు, జగనన్న ఒంట్లో బెదురుండదు. రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని జగనన్న కొట్టే దెబ్బలో తిరుగుండదు. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ గ్రేట్ డే. గుడ్ మార్నింగ్. 1 minute. నేను అప్పటికే చెప్పాను, నగిరి అంటే రోజా, రోజా అంటే నగిరి. జగనన్న అండగా ఉన్న ఆడబిడ్డని నేను. చిన్న భాషకి చెప్పు. జూన్ 4 తర్వాత చూస్తాను. ఏకలవేకండి, నేను వస్తా. శ్రీరెడ్డి ఈకలు చూడడానికి దా జెండలు జత కట్టడమే మీ ఎజెండో, జనగుండల గుడి. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతే నేను రాజకీయాలు వదిలేస్తా. చంద్రబాబు దగ్గర ఆడి బూట్లు తుడుతా, అక్కడే చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుంటా. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతే ఆడి బూట్లు తుడుతా, అక్కడే చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుంటా. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. నేను ఆయన పక్కన పెట్టుకుని చెప్పాలి, ఆయన నలిగిపోయారు. జైల్లో చూశాను ఆయన. పాపం భువనేశ్వర్ గారి బాధను చూశాను. నేను అనుకున్నాను, అమ్మ మీరు కన్నీళ్ళు పెట్టకండి, మంచి రోజులు వస్తాయని చెప్పిన మంచి రోజులు వచ్చినాయి. మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు అద్భుతమైన పాలన ఇవ్వాలి అందరికీ మనస్ఫూర్తిగా మీకు నేను తెలియజేసుకున్నాను సార్. దత్తపుత్రుడైన చేయి దత్తపుత్రుడిని ఆయన దత్తపుత్రుడికి కానీ వీళ్ళకు తోడు వీళ్ళతో పాటు ఒక దత్తపుత్రుడు. కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి extraordinary, fantastic, mind-blowing, sir. అదే టైంలో పులొచ్చింది. ఏదైనా కథ చెప్తానా? ఒక లీడర్ కథ చెబుతా. 2 చోట్ల ఓడిపోయాడు అన్నారు, అన్ని చోట్ల గెలిచి చూపించాడు. ఒక్క సీటు కూడా గెలవలేడు అన్నారు. ఇండియాలోనే సెకండ్ మోస్ట్ సక్సెస్ఫుల్ పార్టీగా చేశాడు. పార్టీ వదిలి పారిపోతాడన్నారు, వాళ్ళని పాతాళంలోకి తొక్కేశాడు. పవన్ కళ్యాణ్ ఈజ్ ఎ ట్రూ వారియర్, పీపుల్ సేవియర్. మార్కెట్ లో అతను ఫాలోయింగ్ చూస్తే మెంటల్ వచ్చేస్తుంది. ఈజ్ మోర్ దాన్ గాడ్ టు మీ. I worship his excellence. నా బెడ్ బాయిలైపోయింది. అరే వాట్ ఇస్ దిస్? ఒక్కడు పట్టించుకోండి. అరే పెళ్లి కావాల్సిన బిడ్డ బెడ్ మీద ఎంత బాధపడుతున్నాడు ఎవరైనా గమనించారా? పింకీ గారు, డాక్టర్ గారు వస్తారు కదా. ఏదా దొరుకుతుంది? ఒక్కడైనా వాడి గురించి పట్టించుకుంటారా? చూడరా, కన్న తండ్రి కన్నా ఎక్కువ బాధపడుతున్నాడు. గుద్దినోడు వాడే అన్నా. హలో, జగదాంబ చౌదరి హియర్. చేసే మా జీవితాలు మలుపులు తిరుగుతాయని చెప్పావు. ఏ ఇంకా తిరగలేదా? జీవితాలు తిరగలేదురా, మేము తిరుగుతున్నాం మలుపులన్నీ. చెడగెత్తరాదవా భాష ప్రధానం. భాష తొక్క. నిన్ను డైరెక్ట్ గా దేవుడి దగ్గర పంపించేస్తా. తాగబోతు ఎదవా. మరి అక్క చెల్లెమ్మలు ఓట్లు ఏమయ్యాయో
తెలీదు. ఎవడ్రా నీకు చెల్లమ్మా, ఎవడ్రా నాకు అన్న? మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారే. నేను ఎవరిని వ్యక్తిగతంగా ఎటువంటి విమర్శలు చేయలేదు. ఎవరిని నేను ఎప్పుడు ఒక మాట తూలలేదు. అసభ్యంగా మాట్లాడలేదు ఎవరిని కూడా. దయచేసి ఇదంతా వ్యక్తిగతంగా తీసుకోవద్దు. ఫ్లాష్ బ్యాక్. డెఫినెట్ గా చెప్పాలి కదా. ఒక పెద్ద అడవి ఉంది. ఆ అడవిలో ఒక ముసలి తోడేలు ఉంది. ఆ ముసలి తోడేలు ఒక గుంటనక్క సహాయం కోరింది. ఉందా నీకు? నాకు లేదు. అదే మరి ఉందా అంటున్నా. నాకు లేదు. ఇక్కడ ఆ ముసలి తోడేలు ఎవరు, ఆ గుంటనక్క ఎవరు, మీ ఆలోచనకు వదిలేస్తున్నా. పర్ఫెక్ట్ గా జనానికి అర్థమయ్యేలాగా దూసుకెళ్ళి మండుతున్నట్టుంది. చేవలేని చూపు చూడు, దమ్ములేని నడక చూడు, ఈ సీమకున్న శని నేటితో బదిలిపోయరా. ఏ ఊరిని ఇది పట్టుతుందో ఎవరికెరుకరా. కృష్ణుడా, దరిద్రుడా, అమ్మవారి పుట్టినోడా, పాపోరా. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. ఏడిస్తే వైఎస్ఆర్సీపీ పరువు పోతుందని చెప్పి ధైర్యంగా పోరాడుతున్న ఈ రోజు వరకు మీ నాయకులు కూడా బయటకు వచ్చి మాట్లాడరు. ఆంధ్ర క్షేత్రంలో ఏం జరుగుతుందో నువ్వు చూసుకోవాలి. ప్రతి దానికి సజ్జల్ గారు మీరు మాట్లాడండి, సాయి గారు మీరు మాట్లాడండి కాదు. జనసేన అంటే గుర్తొచ్చు. పవన్ కళ్యాణ్ అనే అస్త్రాన్ని టచ్ చేయాలన్నా ఎందుకు భయపడతారో తెలుసా? పవర్ ఏంటో తెలుసా? జగనన్న వాళ్ళ కార్యకర్తల్ని కవచంలాగా తయారు చేస్తారు వాళ్ళ చుట్టూ. ఎవరైనా సోషల్ మీడియాలో ఒక పాజిటివ్ మాట వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడితే వాళ్ళ మీద చేస్తారు దండు. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. నన్ను పట్టుకుంటారు, ఈ రోజు కాకపోతే రేపు పట్టుకుని నా లోపలేస్తారు. మీరేమైంది వైఎస్ఆర్సీపీ పిల్ల కాదని చెప్పేసి చేతులు ఎత్తున ఎత్తేస్తారు మీరు. అల్లుడు నువ్వు ఆ బూతులు అలాగే మింగే. ఏ రోజు వైఎస్ఆర్సీపీ పిల్లనని చెప్పుకున్నారా మీరు? లంగాలు వేసుకున్నారా, లింగిలు కట్టుకున్నారా? తిట్టదని చెప్పరా? ఎవండి మీఠా గారు, మీరు ఆ బూతులు పంచకు ఆపండి. ఆడంగి నా కొడకల్లారా. నాకు ఒక గన్నెత్తారా? 4 దశాబ్దాల చరిత్ర, 20 ఎమ్మెల్యేస్, 420 విధంగా చేస్తాయండి. ఈయన ప్రతిపక్ష నాయకుడు, పనికిమాలిన నాయకుడు అధ్యక్ష. ఇది ఒక రకమైనటువంటి మానసిక వ్యాధి, ఇది ఒక జబ్బు అధ్యక్ష. ఇట్స్ మెడికల్ ఎమర్జెన్సీ. మీరు దయచేసి ఈ శాసనసభ ఆవరణలో ఉన్నటువంటి డాక్టర్ని పిలిపించి ముందుగా ఆయనకి పరీక్షలు చేయించి హాస్పిటల్లో జాయిన్ చేయించి జబ్బు నయమైన తర్వాత మళ్ళీ ఈ అసెంబ్లీకి తీసుకొని వస్తే రెస్ట్ తీసుకోమనండి. చాలు, నా పని అయిపోయింది అనుకున్నారా? తెలుగుదేశం కార్యకర్తల మీద పెట్టిన 307 కేసులు, చేసిన మర్డర్లు, ఇళ్లు తగలబెట్టడం అన్నిటికీ జవాబుదారీ 100% ఇస్తామని మాత్రం నేను చెప్పగలను.
గుర్తు పెట్టుకోండి, 5 ఏళ్లు నరకం చూపించారు. ఈ 5 ఏళ్లు నరకం అంటే ఎలా ఉంటుందో మేము చూపిస్తాం మీకని కూడా నేను మనం చేస్తున్నాను. ఇది అన్యాయం, దొంగాట, నేను ఒప్పుకోను. మీరు చేసింది పరిపాలన కాదు, రౌడీజం. ఇప్పుడు మేము చూపిస్తాం పరిపాలన ఎట్టుంటది, రౌడీజం కూడా ఎట్టుంటది, రెండు కూడా చూపిస్తామని మనం చేస్తున్నా. ఒకటే మంట. జగన్మోహన్ రెడ్డి జైలుకి, సజ్జల రామకృష్ణారెడ్డి జైలుకి. గెట్ రెడీ, ద గేమ్ హస్ స్టార్టెడ్. జగన్, వి విల్ షో యూ వాట్ వి ఆర్. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందన్నయ్య. ఈడికుంది దిప్పతలో. స్వాగతం. ఏం సమస్య వచ్చిందని ఇక్కడికి వచ్చారు? ఓ 50,000 అప్పుంది, తీరుస్తావేంటి? ఎందుకే వస్తారు పెద్ద పుడింగ్ లాగా? పళ్ళు రాలగొడతా నవ్వావంటే. ఇది తప్పు కాదా? నేను పలానా సందర్భాల్లో నేను తప్పు చేశాను కాబట్టి మీరు అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి, మీ జీవితాన్ని జాగ్రత్తగా పెట్టుకోండి. పద్ధతి ఏది అడిగినా కూడా నీ ఇష్టానికి మాట్లాడుతున్నావు. ఊరి మీద కొట్టానంటే పళ్ళని రాళ్ళ చేతుల్లో పడతాయి. అవునా? నాది ఇక్కడ దాకా, నాకు ఇప్పుడు దాకా తెలియదు, మీరు చెప్పేదాకా తెలియదు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అంటే నవ్వుతూ సైట్ కొడుతున్నావు ఇక్కడ కూర్చొని. అంటే మీకు చెప్పలేదు కదా. ఓ మై గాడ్, నీకు ఆల్రెడీ పెళ్ళయిందా? మీరు నమ్మండి నమ్మకపోండి, దిస్ ఇస్ ట్రూత్. ఎవరితో అయింది? మహేష్ గత్తి గారు. ఎదవనే చేసుకోవాలా? ఇలా తగలడ్డాం చివరాఖరికి. వెనకటి కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. ఏ ధైర్యంతో పెళ్లి చేసుకున్నావు వాడిని? ఏం చూసి పెళ్లి చేసుకున్నావు? అబ్బాయికి మంచిగా గడ్డం మీసం ఉంటే ఇష్టం, ఓవర్ గా హైట్ ఉంటే ఇష్టం ఉండదు. అయితే వెళ్ళి అదే మడ్డగుడు అంటే ఓహో ఇన్ని క్వాలిటీలు మనలో ఉన్నాయని ఒకసారి తరచు చూసుకుంటున్నాను. కాస్త ఉన్నాయో మరి చెప్పినంత కాకపోయినా. నీకే సంబంధం లేదు, నువ్వు నోర్మై. అమ్మాయి ఏదో మోసం చేసింది అనుకున్నాను నేను. అస్సలు ఎలా ఉంటుందో తెలుసు కదా, మేమిద్దరం ముక్కు సూటి పెట్టేసాడా?